నమస్తే. ఈ మధ్య కాలంలో చాలా క్రాష్ డైట్స్ ని చూస్తూ ఉన్నాం. కమర్షియల్ గా కోట్లు సంపాదించాలి అని చెప్పి వెరీ లో డైట్స్ ఇస్తున్నారు. బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, వెయిట్ తగ్గాలి, కంపల్సరీ వెయిట్ తగ్గాలి అన్న తాపత్రయంతో వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి 1 స్పూన్ అన్నం, 2 స్పూన్ల అన్నం ఇలాగా మరీ లో డైట్ ని తీసుకోవడం వల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారో తెలుసా? ఆల్రెడీ ఒబేసిటీ తోటి ఉన్నారు, పీసీఓడి కూడా ఉంది. మీరు ఒబేసిటీ మీద మాత్రమే ఫోకస్ చేసి లో డైట్ ఇవ్వడం వల్ల, వెరీ లో డైట్ ఇవ్వడం వల్ల ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అయ్యి అసలు రానున్న రోజుల్లో వాళ్ళకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చాయి. పిల్లలు పుట్టడానికి, ప్రెగ్నెన్సీ కూడా చాలా, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువయ్యి అప్పుడు మరీ తక్కువ తినడం వల్ల వెయిట్ అయితే తగ్గిపోయారు, కానీ తర్వాత ఫ్యూచర్లో ర్యాపిడ్ వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. వీటన్నింటికి కారణం ఏంటి అంటే వెరీ లో డైట్. మరీ తక్కువ తిని ఈ శరీరాన్ని ఎలా నిలబెట్టాలని అనుకుంటున్నారు? మినిమం 60 to 70% ఆఫ్ పొట్ట ఫుల్గా తినగలిగితేనే మనం ఎనర్జెటిక్ గా ఉండగలుగుతాం. తినే టైమింగ్స్ ని మార్చుకోండి, తినే ఫుడ్ గుడ్ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా రెగ్యులర్గా యోగా చేస్తూ, వాకింగ్ చేస్తూ, ఫిజికల్ యాక్టివిటీ ఉంటూ మనం హెల్దీగా వెయిట్ తగ్గడానికి అలాంటి సోర్సెస్ వెతకకుండా ఇలాంటి లో డైట్లకు వెళ్ళారు అంటే ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. ఈ పీసీఓడి ప్రాబ్లం తోటి అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది. సో గుడ్ ఫుడ్, గుడ్ యోగా, గుడ్ రిలాక్సేషన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ హెల్దీగా ఉందాం. నమస్తే.